అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు బీటీవీ. బియాండ్ న్యూస్ బియాండ్ బోర్డర్స్. నేను మీ భాస్కర్. 5,000 కోట్ల రూపాయల స్కామ్. దీంట్లో చాలా మంది తెలిసి తెలియక ఇన్వాల్వ్ అయి ఉన్నారు. దీంట్లో మీరు కూడా భాగస్వాములు అయ్యే అవకాశం ఉంది. దయచేసి వీడియోని కంప్లీట్ గా చూడండి. ఏ పాయింట్ లో అయినా సరే ఇది ఒక చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అని మీకు అనిపిస్తే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇలాంటివి ఏమైనా మీరు ఫేస్ చేస్తుంటే ప్లీజ్ కామెంట్ చేసి తెలియజేయండి. సో ఈ 9,000 రూపాయల కోట్ల స్కామ్ గురించి మాట్లాడుకునే ముందు మీకు ఒక చిన్న కథ చెప్తాం. దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది యాక్చువల్లీ మనం ఏం చేస్తున్నాము అనేది. ఒక స్కూల్లో ఒక అబ్బాయి, ఒక థీఫ్, తను దొంగతనం చేస్తూ ఉంటాడు రెగ్యులర్ గా. సో తను దొంగతనం చేసేటప్పుడు ఏంటి అంటే ఆ క్లాస్ లో ఉన్న పక్క వాళ్ళదో లేదంటే ఎవరో ఒకళ్ళ పెన్సిల్స్ బాక్స్ కానీ దొంగతనం చేసి తన బ్యాగ్ లో పెట్టకుండా పక్క వాళ్ళ బ్యాగ్ లో లేదంటే వేరొకళ్ళ బ్యాగ్ లో పెట్టేసి స్కూల్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత ఆ బ్యాగ్ లోంచి తను తీసుకుంటూ ఉంటాడు. సో ఇక్కడ ఇలా ఎందుకు చేస్తాడు అంటే ఇఫ్ ఇన్ కేస్ ఆ పోయిన వాళ్ళు కంప్లైంట్ చేస్తే, మేడం లేదా సార్ నా బాక్స్ కనిపించట్లేదు, నా పెన్సిల్ మిస్ అయిందని వారు కంప్లైంట్ చేస్తే ఏం చేస్తారు, స్కూల్లో సెర్చ్ చేస్తారు. సో సెర్చ్ చేసినప్పుడు ఏమవుతుందంటే తిన్న బ్యాగ్ లో అది కనిపించదు, వేరొకరు బ్యాగ్ లో దొరుకుతుంది. సో ఎవరు బ్యాగ్ లో దొరికారో వాళ్ళని దొంగ కింద కన్సిడర్ చేసేసి పనిష్మెంట్ ఇస్తారు. సో దొరికితే తన దొంగ అవుతాడు, దొరకపోతే తిను యూజ్ చేసుకుంటాడు. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మ్యూల్ అకౌంట్ అంటే కూడా సేమ్ ఇలానే జరుగుతుంది. మన అకౌంట్, మన బ్యాంక్ అకౌంట్ ఏదైతే ఉందో అది వేరొకరు యూజ్ చేస్తారు ఇల్లీగల్ యాక్టివిటీస్ కి, ఫ్రాడ్లెంట్ యాక్టివిటీస్ కి, స్కామ్స్ చేయడానికి, సైబర్ స్కామ్స్ చేయడానికి. సో ఇది ఎలా జరుగుతుంది అంటే దీనికంటే ముందు మనం ఒక విషయం తెలుసుకోవాలి. మీలో ఎవరైనా సరే మీ అకౌంట్ ఎవరికైనా రెంట్కి ఇస్తున్నారా అంటే మీకు మంత్లీ ఇంత ఇన్కమ్ ఇస్తాము లేదా మంత్లీ ఇంత కమిషన్ ఇస్తాము అంటే మీ అకౌంట్ వేరొకరికి వాళ్ళ ట్రాన్సాక్షన్ యూజ్ చేసుకోవడానికి ఇస్తున్నారా? లేదంటే మీరు ఆన్లైన్ గేమ్స్, బెట్టింగ్ లేదంటే రమ్మీ ఇట్లాంటివి ఏమైనా బ్యానడ్ అప్లికేషన్స్ యూజ్ చేసి ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా? మీరు గూగుల్ పేలో జాబ్ ఇస్తాము, ఫోన్ పేలో జాబ్ ఇస్తాము, పార్ట్ టైం జాబ్ అని చెప్పేసి అంటే వాళ్ళతో మీరు ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా? గూగుల్ యాడ్స్ లో మీరు రేటింగ్ ఇవ్వండి, లేదంటే ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ వీడియోస్ లో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మీకు 150 రూపీస్ 300 రూపీస్ ఇస్తామని చెప్పంటే వాటికి మీరు ఆశపడి అందులో జాయిన్ అవుతున్నారా? లేదంటే ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయండి మీకు దాన్ని డబుల్ అమౌంట్ చేస్తాము, లేదంటే రోజు ఇంత రికరింగ్ రెవెన్యూ అనేది మీకు క్రెడిట్ చేస్తాము అంటే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారా? సో ఇలాంటివి ఏదైనా జరుగుతున్నాయి మీ లైఫ్ లో అంటే ఖచ్చితంగా ఇట్స్ రెడ్ ఫ్లాగ్. ప్లీజ్ దాన్ని వెరిఫై చేసుకుని అది రిజిస్టర్ కంపెనీయా కాదా, అది జెన్యూనా కాదా చెక్ చేసుకుని మీరు అది చేయండి. ఎందుకు అంటే దానివల్ల మీరు చాలా లీగల్ ఇష్యూస్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. మీరు జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. మీరు దేశ ద్రోహులుగా కూడా ముద్రించబడుతుంది. ఇది ఎందుకు అనేది మీకు అర్థమయ్యేలా చెప్తాను చూడండి. సో మీరు బెట్టింగ్ ఆడుతున్నారంటే మీరు డిపాజిట్ చేసే అమౌంట్ అది ఎవరికంటే మీరు ఏదైతే యాప్ యూజ్ చేస్తున్నారో ఆ యాప్ వాళ్ళకి క్రెడిట్ అవ్వదు. అది రిజిస్టర్ కంపెనీ కాదు. మీరు క్రెడిట్ చేసిన అమౌంట్ కూడా ఎవరో తెలియని ఒక పర్సన్ కి వెళ్తుంది. అండ్ మీరు ఒకవేళ బెట్ విన్ అయితే మీకు క్రెడిట్ అయ్యే అమౌంట్ కూడా ఎవరో తెలియని వ్యక్తికి అకౌంట్ నుంచే మీకు క్రెడిట్ అవుతుంది తప్ప మీరు యూజ్ చేస్తున్న యాప్ నేమ్ మీద కానీ రిజిస్టర్ అకౌంట్ నుంచి కానీ మీ అమౌంట్ క్రెడిట్ అవ్వదు. సో ఇది ఎలా జరుగుతుంది అంటే నేను ఒక బెట్ గెలిచాను అంటే ఆ అమౌంట్ నేను గెలిచిన అమౌంట్ కాదు, ఎక్కడో ఒక సైబర్ స్కామ్ చేసి ఒకరి అకౌంట్ లో నుంచి దొంగతనం చేసిన డబ్బులు మీకు క్రెడిట్ చేస్తారు. అలానే మీ అమౌంట్ ఏదైతే మీరు డిపాజిట్ చేస్తున్నారో ఈ అమౌంట్ ని వాళ్ళు క్రిప్టో కరెన్సీ కింద కన్వర్ట్ చేసి టెర్రరిస్ట్ గ్రూప్స్ గానీ లేదంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసే ఆర్గనైజేషన్స్ గానీ మన శత్రు దేశాలు ఏదైతే చేస్తున్నారో ఈ డిజిటల్ వార్, చైనా, పాకిస్తాన్ వీళ్ళు చేసే డిజిటల్ వార్ లో మీరు భాగస్వాములు అయిపోతారో తెలియకుండా. సో మీరు బెట్టింగ్ యాప్స్ యూస్ చేస్తున్నారంటే ఇమీడియట్ గా స్టాప్ చేయండి. ఇది దేశానికే కాదు మీకు కూడా మంచి కోసం చెప్తున్నా. ఎందుకంటే మీరు తెలిసి తెలియక చేస్తున్న బెట్టింగ్ వల్ల ఏమవుతుంది అంటే డెఫినెట్ గా మీరు ఫ్యూచర్ లో జైలుకి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఇది ఎవరైతే రన్ చేస్తున్నారో పర్సన్ ఇక్కడ ఎక్కడ ఉండడు, మన ఇండియాలో ఉండడు, వారు వేరే కంట్రీలో ఉంటాడు, అక్కడ నుంచి ఆపరేట్ చేస్తూ ఉంటారు ఇవన్నీ. సో మీరు దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి కూడా మీకు అవకాశం ఉండదు. మీ దాంట్లో ట్రాన్సాక్షన్స్ క్లియర్ గా చూపిస్తూ ఉంటాయి. మీరు డిపాజిట్ చేసేవి మీకు క్రెడిట్ అయ్యేవి, మీ అకౌంట్ నుంచి జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా రికార్డ్ అయి ఉంటుంది. అక్కడ మిమ్మల్ని బ్లేమ్ చేస్తారు ఖచ్చితంగా గవర్నమెంట్ లేదంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ. అలానే మీకు పార్ట్ టైం జాబ్స్ అని డిపాజిట్ చేస్తే మీకు రికరింగ్ రెవెన్యూ అని ఇస్తాం కదా, సేమ్ ఇది కూడా అంతే ప్యాటర్న్. మీకు వాళ్ళు ఇచ్చే అమౌంట్ మీరు జెన్యున్ గా మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ వల్ల వచ్చిన రికరింగ్ రెవెన్యూ కాదు, అది సమ్ ఆఫ్ ఎవరో ఒక పర్సన్ ఎక్కడో ఒక మన స్టేట్ లో లేదంటే పక్క స్టేట్ లోనే మన కంట్రీలోనే ఎవరో ఒకరి అకౌంట్ లో నుంచి దొంగతనం చేయబడి లేదంటే స్కామ్ చేసి మీకు ఆ అమౌంట్ క్రెడిట్ చేస్తారు. అలానే మీ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ కూడా మీరు డిపాజిట్ చేసిన అమౌంట్ కూడా రెగ్యులర్ గా ఒకే అకౌంట్ కు డిపాజిట్ అవ్వదు. అది రకరకాల అకౌంట్స్ రెగ్యులర్ గా అకౌంట్స్ చేంజ్ చేస్తూ ఉంటారు, ఆ అకౌంట్స్ కి క్రెడిట్ చేయమంటారు. సో ఆ అకౌంట్ ని వాళ్ళు ఏం చేస్తారంటే ఇట్లా మన అకౌంట్ లో నుంచి యూజ్ చేసిన అమౌంట్ అన్ని కూడా వాళ్ళు దుబాయ్ లాంటి కంట్రీలో దీన్ని క్రిప్టో కరెన్సీ కింద కన్వర్ట్ చేసి అక్కడ నుంచి మనం ఇందాక చెప్పుకున్నట్టు టెర్రరిస్ట్ గ్రూప్స్ కి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటారు. సో మీకు అర్థమవుతుందా ఇక్కడ ఏదైతే ఇల్లీగల్ గా మీరు అది లీగల్ అంటే ఖచ్చితంగా రిజిస్టర్ అయి ఉంటుంది. అది రిజిస్టర్ కంపెనీ అయితేనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇప్పుడు చాలా చాలా కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దాంట్లోనే ఇన్వెస్ట్ చేయండి. అండ్
మీకు వాళ్ళు ఎక్కువ ఆశ చూపిస్తూ ఉంటారు, రోజుకి 50%, 100% ఇంత రెవెన్యూ మీకు ఇస్తామని. ట్రస్ట్ మీ ఫ్రెండ్స్, అంత త్వరగా మీకు అమౌంట్, ఫ్రీ అమౌంట్ కానీ లేదు అంటే మీకు ఈజీ మనీ కానీ వస్తుంది అంటే అది ఖచ్చితంగా ఏదో ఒక ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తేనే వస్తుంది, లేదంటే రాదు. ఇట్స్ ఎ రెడ్ ఫ్లాగ్. మీకు ఎక్కువ రెవెన్యూ చూపిస్తున్నారు, ఎక్కువ ఇన్కమ్ సోర్స్ చూపిస్తున్నారు అంటే ఇట్స్ ఎ రెడ్ ఫ్లాగ్, బీ అలర్ట్. సో ఇప్పుడు మ్యూల్ అకౌంట్ అంటే అర్థమైంది కదా, నా అకౌంట్ ని వేరొకరు ఇల్లీగల్ యాక్టివిటీస్ కోసం యూజ్ చేస్తే దాన్ని మ్యూల్ అకౌంట్ అంటారు. ఇట్లా చాలా అంటే చాలా అకౌంట్స్ మన గవర్నమెంట్ అనేది ఐడెంటిఫై చేసింది. 26.48 lakhs ఏదైతే మ్యూల్ అకౌంట్స్ ఉన్నాయో అది ఐడెంటిఫై చేసి దాంట్లో 9,055 crores అమౌంట్ ని ఫ్రీజ్ చేయగలిగింది. ఈ అమౌంట్ అనేది ఎక్కడో ఒక చోట స్కామ్ జరిగి ఎవరో ఒకరు లాస్ అయిన డబ్బులు, మన ఇండియాలో మన వాళ్ళు లాస్ అయిన డబ్బులు 9,055 కోట్లు. అంటే ఇది రికార్డ్, యాజ్ పర్ రికార్డ్ లో లేనివి ఇంకా స్టిల్ రన్ అవుతున్నవి చాలా వేల కోట్లు ఉన్నాయి. ఇవన్నీ ఆపాలి అంటే మనం అందరం చేంజ్ అవ్వాల్సిన టైం ఇది. ఇప్పుడు మ్యూల్ అకౌంట్ గురించి మీకు ఒక ఐడియా వచ్చింది కదా. సో ఈ మ్యూల్ అకౌంట్ గురించి ఇంకొంచెం మీకు వివరంగా చెప్పాలి అంటే మన ఆర్బీఐ ఏం చేసిందంటే 2024 December 6th ఒక మ్యూల్ హంటర్ ఏ అనే వెబ్సైట్ ని డిజైన్ చేసింది. ఈ ఏ టూల్ ఏం చేస్తుంది అంటే దాంట్లో 19 స్పెసిఫిక్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇదేంటంటే బిహేవియర్ ప్యాటర్న్స్ ఉంటుంది. ఈ బిహేవియర్ ప్యాటర్న్స్ ఏం చేస్తుందంటే మన అకౌంట్ ట్రాన్సాక్షన్స్ ని అనలైజ్ చేస్తుంది. ఏదైనా అన్యూజువల్ గా లేదంటే అన్ ప్యాటర్న్ లో లేదు అంటే అదొక అవుట్ లేయర్ కింద ఏమైనా రికార్డ్ అయింది అంటే ఖచ్చితంగా అదొక మ్యూల్ అకౌంట్ కింద ఐడెంటిఫై చేసి ఆ డేటాని బ్యాంక్ కి పంపిస్తుంది. బ్యాంక్ ఏం చేస్తుంది అంటే ఆ అకౌంట్ ఎవరైతే డీటెయిల్స్ మ్యూల్ ఆర్బీఐ నుంచి వాళ్ళకి వచ్చిందో ఆ డీటెయిల్స్ అన్ని తీసుకుని ఇండివిజువల్ గా బ్రాంచ్ వైజ్ వాళ్ళు ఆ కస్టమర్స్ ని రీచ్ అవుతారు. ఆ కస్టమర్ రీచ్ అయ్యి వాళ్ళని ఎంక్వైరీ చేస్తారు. సో మీ దాంట్లో ఈ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, మీ అకౌంట్ నుంచి వేరే వేరే కంట్రీస్ కి అండ్ వేరే వేరే స్టేట్ లో ఉన్న వాళ్ళకి అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయి అండ్ వాళ్ళ దగ్గర నుంచి మీకు కూడా అమౌంట్ క్రెడిట్ అవుతున్నాయి. సో మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు. అండ్ మీరు ఏదైనా బిజినెస్ చేస్తున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళ కరెంట్ అకౌంట్ యూస్ చేసుకోమని చెప్తారు, పర్సనల్ అకౌంట్ యూస్ చేయొద్దని చెప్తారు. అది జెన్యూన్ అయితే కనుక. అది జెన్యూన్ కాదు అంటే కనుక అది మ్యూల్ అకౌంట్ కింద కన్ఫర్మ్ చేసేసి పైకి రిపోర్ట్ పంపిస్తారు. అప్పుడు ఏమవుతుందంటే మీ అకౌంట్స్ ఫ్రీజ్ అవుతాయి, మీ అకౌంట్ లో ఉన్న అమౌంట్ కూడా ఫ్రీజ్ అయిపోతుంది. సో ఇలా మ్యూల్ అకౌంట్ ని ఐడెంటిఫై చేయడం వలన 2021 నుంచి 24 వరకు 8,189 8,189 కోట్ల రూపాయలు ఎవరైతే లాస్ అయ్యారో వాళ్ళకి రికవరీ చేయడం జరిగింది. వాళ్ళ అమౌంట్ వాళ్ళకి అందజేయడం జరిగింది గవర్నమెంట్ నుంచి. సో ఇది యాజ్ పర్ మినిస్ట్రీస్ రికార్డ్ ప్రకారం. ఇంకా రికార్డ్ కానివి చాలా ఉన్నాయి. చాలా మంది మీలో ఇప్పటికీ ఏదైనా మ్యూల్ అకౌంట్ గురించి అంటే మీ అకౌంట్ ఫ్రీజ్ అయింది, మీ ట్రాన్సాక్షన్స్ అన్పారలల్ గా ఉన్నాయి, ఇక్కడ ఒక ప్యాటర్న్ లో లేదు, ఎక్కడి నుంచి ఎక్కడికో డిపాజిట్ అవుతున్నాయి, ఇక్కడ నుంచి వేరే చోటుకి డిపాజిట్ అవుతున్నాయి, కరెక్ట్ గా లేదు మీరు యూజ్ చేస్తున్న ట్రాన్సాక్షన్స్ అని చెప్పి మీకు ఆల్రెడీ కాల్స్ వచ్చి మీ అకౌంట్ ఫ్రీజ్ లో ఉంది అంటే ఇది ఒక రెడ్ ఫ్లాగ్. మీరు ఇమీడియట్ గా మీరు ఏదైతే గేమ్స్ ఆడుతున్నారో లేదంటే ఏదైతే ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారో ఎవరితో అయితే మీరు ఏదైనా జాబ్ గానీ లేదా వర్క్ గానీ చేస్తున్నారో ఇమీడియట్ గా ఆపేయండి. అది చాలా రిస్క్ అనే కాదు, మనం తెలిసి తెలియకుండా మనం టెర్రరిస్ట్ గ్రూప్లు ఏదైతే ఈ ఆర్గనైజేషన్ ఉన్నాయో వాళ్ళని మనం డెవలప్ చేస్తున్నట్టు, అంటే మన ఇండియాలో జరుగుతున్న ఈ డిజిటల్ వారికి మనమే పునాదులు అవుతున్నాం. సో ఇది అందరూ అవేర్నెస్ తెచ్చుకుని తెలిసిన వాళ్ళందరికీ చెప్పండి. ఇప్పుడు ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అయింది, వరల్డ్ కప్ సీజన్ స్టార్ట్ అయింది, నెక్స్ట్ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవుతుంది. సో బెట్టింగ్స్ అనేవి చాలా హ్యూజ్ గా ఉంటాయి. సో ఆలోచించండి, బెట్టింగ్ అనేది మీరు ఒకరి డబ్బు తీసుకోవడమే కాదు అండ్ మీరు కూడా రిస్క్ లో పడుతున్నారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం అండి. అందరూ జాగ్రత్తగా దీన్ని ఫాలో అవ్వండి. అండ్ ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం మీ అకౌంట్స్ ఎవరికి షేర్ చేయొద్దు, మీ అకౌంట్స్ ఎవరు యూజ్ చేసుకోవడానికి కూడా ఇవ్వద్దు. మీ అకౌంట్, మీ బ్యాంక్ అకౌంట్ మీరు మాత్రమే యూజ్ చేసుకోవాలి. ఎవరైనా మీ బ్యాంక్ అకౌంట్ యూజ్ చేసుకుంటాము అన్నారంటే ట్రస్ట్ మీ, దే ఆర్ డూయింగ్ సంథింగ్ ఇల్లీగల్ బిజినెస్ ఆర్ ఎల్స్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ లాస్ టు అవర్ కంట్రీ. వాళ్ళు ఏదైనా ట్యాక్స్ ఎగ్గొట్టడానికి లేదు అంటే ఏదైనా ఇల్లీగల్ పనులు చేయడానికి మాత్రమే మన అకౌంట్ యూజ్ చేయాలి. ఎవరికి మీ అకౌంట్ డీటెయిల్స్ కానీ లేదంటే మీ అకౌంట్ ఎవరైనా యూజ్ చేసుకోవడానికి కానీ షేర్ చేయకండి. అలానే ఎవరైనా మీకు కాల్ చేసి ఇట్లా మీకు మీ అకౌంట్ యూజ్ చేసుకుని మీకు మంత్లీ ఇన్కమ్ ఇస్తామంటే కనుక మీరు అస్సలు దానికి అగ్రి అవ్వకండి. ఎలాంటి ఆన్లైన్ బెట్టింగ్స్ కానీ రమ్మీ కానీ ఏది ఆడకండి. తెలియని అకౌంట్స్ లో మీరు అమౌంట్ డిపాజిట్ చేయకండి. మీకు ఏదైనా అమౌంట్ క్రెడిట్ అయింది అంటే ఇమ్మీడియట్ గా నియరెస్ట్ పోలీస్ స్టేషన్ అలానే మీ బ్రాంచ్ కి వెళ్ళి ఇన్ఫార్మ్ చేయండి. ఈ అమౌంట్ నాకు క్రెడిట్ అయింది, దిస్ ఇస్ నాట్ మై మనీ, ఇది నా డబ్బులు కాదు, ఇది ఎక్కడి నుంచి క్రెడిట్ అయిందో నాకు తెలియదు అని చెప్పి మీ ఇన్నోసెంట్ ని ప్రూవ్ చేసుకోండి. మీరు రిస్క్ లో పడకుండా ఉంటారు. అండ్ అది ఎవరి దగ్గర నుంచి అయితే క్రెడిట్ అయిందో వేర్ అది ఎక్కడో చోట ఎవరో ఒకరు మన ఇండియాలోనే ఎవరో ఒకరు కోల్పోయిన డబ్బు. సో ఖచ్చితంగా అది వాళ్ళకి రీచ్ అయ్యేలాగా వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు. సో ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ బీ అవేర్, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది గనక ఇంప్లిమెంట్ చేసి మనం అందరం కూడా మనం సెక్యూర్ గా ఉంటే గనక ఈ అకౌంట్స్ విషయంలో ఖచ్చితంగా చాలా వరకు మనం సైబర్ క్రైమ్స్ అనేది అరికట్టచ్చు. అండ్ దీనికోసం రీసెంట్ గా వాట్సాప్ కూడా ఒక అప్డేట్
తీసుకొచ్చింది. సో సిమ్ బైండింగ్ అనేది ఒక స్టార్ట్ చేస్తున్నారు. సో మనం యూపీఐ అప్లికేషన్ ఫోన్ పే, గూగుల్ పే ఎలా అయితే మనకి సిమ్ అందులో ఉంటేనే వర్క్ అవుతుందో, అలానే వాట్సాప్ కూడా సిమ్ బైండింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో సిమ్ కార్డ్ అందులో ఉంటేనే వాట్సాప్ అనేది పనిచేసేలా పెడుతున్నారు. సో దీని వల్ల ఏమవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్ఎడ్యుకేటెడ్ అనుకోండి, నా నెంబర్ లో వాట్సాప్ లేదు అంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే నా నెంబర్ మీద వాట్సాప్ క్రియేట్ చేసుకుని వాళ్ళు యూస్ చేస్తున్నారు ఇల్లీగల్ యాక్టివిటీస్ కి. సేమ్ మన బ్యాంక్ అకౌంట్స్ ఎలా అయితే మ్యూల్ అకౌంట్స్ యూస్ చేస్తున్నారో, వాట్సాప్ కూడా అలానే యూస్ చేసి చాలా మంది కాంటాక్ట్ చేసి ఫ్రాడ్ యాక్టివిటీస్ అయితే చేస్తున్నారు. సో దీనికి కూడా ఇప్పుడు వాట్సాప్ అనేది చెక్ పెట్టింది. సో సిమ్ బైండింగ్ అనేది తీసుకొచ్చింది. సో అలానే ఆర్బీఐ అనేది మ్యూల్ హంటర్ ఏ అనేది తీసుకొచ్చి చాలా అంటే చాలా యూజ్ అయింది. మరి 2024 లో పైలట్ గా 2 బ్యాంక్స్ కి మాత్రమే దీన్ని యూజ్ చేశారు. ఇప్పుడు చూసుకుంటే కనుక 23 అబోవ్ బ్యాంక్స్ ఈ మ్యూల్ హంటర్ ఏ అనే వెబ్సైట్ ని యూజ్ చేసి మ్యూల్ అకౌంట్ ని ఐడెంటిఫై చేస్తుంది. సో దాని వల్ల ఏమవుతుంది అంటే చాలా వరకు సైబర్ క్రైమ్స్ అనేది అరెస్ట్ చేయగలుగుతున్నాం. సో ఈ ఇన్ఫర్మేషన్ ని అందరికీ షేర్ చేయండి. సేఫ్ గా ఉండండి. జై హింద్. థ్యాంక్ యూ.